ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ ఉదయకాలము ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహోను సువర్తమానము 15వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుడు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉంటారో వాని యందు నేను నిలిచియుండి బహుగా ఫలిస్తాడని యేసు ప్రభుల వారు సూటిగా ఈ యొక్క అధ్యాయములో చక్కగా రాసిపెట్టాడు. దేవుని బిడ్డ, ఈ రోజున నువ్వు ఫలించాలంటే, అభివృద్ధి చెందాలంటే, విస్తరించాలంటే, నీ కుటుంబం అంతా గిన్నె నిండి పొంగి పొర్లే స్థాయి స్థితిలో ఉండాలంటే యేసయ్యలోనంట నీవు నిలిచి ఉండాలంట. ఎవరు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారని వాక్యం సెలవిస్తుంది. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా. కొంతమంది నిలిచి ఉండడానికి ఇష్టపడరు, దేవునిలో ఉండడానికి ఇష్టపడరు, సంఘములో ఉండడానికి ఇష్టపడరు, సహవాసములో ఉండడానికి ఇష్టపడరు. నేను అంటాను, దేవునిలో గనక నీవు నిలిచి ఉంటే నిశ్చయముగా ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక. ఒక చెట్టు అనగా ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్క ఒక దగ్గర నాటేమనుకోండి, అది మహావృక్షంగా మార్చబడుతుంది. ఆ మొక్క అక్కడ లాగి ఇక్కడ నాటి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి 4-5 స్థలాలు మార్చామనుకోండి, ఆ మొక్క ఏమైపోతుందంట? ఎండిపోతుందంట. దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని నువ్వు విన్న తర్వాత అయినా దేవునిలో స్థిరముగా నువ్వు నిలిచి ఉంటే బహుగా నువ్వు ఫలిస్తావు. దేవుని బిడ్డ, మనందరికీ తెలుసు కదండి, లోతును దేవుడు పిలవలేదు, లోతును దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పలేదు. అయితే అభిషక్తుడైన ఆ పిలుపు ఏర్పాటు కలిగి దర్శనం కలిగిన గొప్ప దైవజనుడు మన మూల పురుషుడైన అబ్రహాముని వెంబడించాడు. వెంబడించినందువలన అబ్రహాము బహుగా ఆస్తిపరుడై అన్ని విషయంలో దేవుని అతగాన్ని ఆశీర్వదించాడు. అబ్రహామును వెంబడించిన లోతును కూడా ఆశీర్వదించాడు, దీవించాడు, అభివృద్ధి చేశాడు, పనివారినిచ్చాడు, పశు సంపదనిచ్చాడు. అబ్రహాముకి ఎంతమంది ఉన్నారో లోతుకి అంతమంది ఉన్నారు. అబ్రహాముకి ఎంతగా దీవించబడ్డాడో లోతు అంతగానే దీవించబడ్డాడు. కానీ నిలిచి ఉండని లోతు చివరికి సొదొమ పచ్చగా ఉందని సొదొమ దగ్గరికి వెళ్ళి ఎండిపోయి కుటుంబము, పిల్లలు, వ్యవస్థ మారిపోయింది. దేవుని బిడ్లారా, ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్లారా, మీతోనే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధిలో నిలిచి ఉండు, దేవుని సంఘములో నిలిచి ఉండు, దేవునిలో అంటుకట్టబడి ఉండు. తీగ ఎప్పుడు ఆ ద్రాక్షవల్లితో అంటుకట్టబడి ఉండాలి. ఎంత దూరం వెళ్ళినా, ఎంతగా ఆ తీగ పాకినా ఇది ద్రాక్షవల్లితో ఆ వేరికి అంటు కట్టబడి ఉండాలి. అప్పుడు ఎంత దూరం వెళ్ళినా అది పచ్చగా పుష్పించి దీవెనకరంగా మారుతుంది. ఒకవేళ ఈ తీగ ఆ ద్రాక్షవల్లితో వేరైందనుకోండి, ఎండిపోతుంది అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు ఎండిపోవటం దేవుని చిత్తం కాదు బిడ్డ. ఇది మొదలుకొని దేవునిలో నిలిచి ఉండు, ప్రార్థనలో నిలిచి ఉండు, విశ్వాసంలో నిలిచి ఉండు. నా దేవుడు నిశ్చయముగా నిన్ను విస్తరింపచేయునుగాక, ఫలింపచేయునుగాక. లోతు వలె మీరు ఎండిపోకూడదు. అబ్రహాము వలె దేవునిలో ఎలాగూ నిలిచి అభివృద్ధి చెంది మూల పురుషుడిగా మారాడో మీరందరూ కూడా అలాగూ మారాలని తన దాసునైన నా ద్వారా దేవుడు సూటిగా మీతో మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని స్థిరము లేని నీ జీవితంలో స్థిరత్వం దేవుడు పుట్టించునుగాక. దేవుడు
ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, నీలో నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారని చెప్పారు. నీలో నిలిచి ఫలించే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, అనుదిన వాత్సల్యతను ఈ దైవ వర్తమానాలు వింటున్నారు కదూ. వీలైతే మీ సమస్యలు ఏమైనా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఒకవేళ అలా పెట్టలేం పాస్టర్ గారు అనుకుంటే ఆడ మా ఫోన్ నెంబర్ ఉంటుంది, నేనే మాట్లాడతాను. మీ అంశాల కొరకు ప్రార్థన చేస్తాను, తెలియపరచండి. అనేకులకు ఈ వర్తమానాలు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.